వివర్స్ ఇదొచ్చి లాస్ట్ సాటర్డేస్ బ్లాగ్. నాకైతే ఆ రోజు మార్నింగ్ త్వరగా పని అయిపోయిందనమాట. ఎందుకంటే చెల్లి పాపతో కలిసి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయింది. పాపకు థర్డ్ మంత్ వచ్చింది. సో అందుకని ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత దేవుడికి దీపం పెట్టుకొని ఇలా కూరగాయలకు వచ్చేసాను. మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి. సాంబార్ చేద్దామని ఇలా వంకాయలు, బెండకాయ, మునక్కాయ, క్యారెట్, దోసకాయ అవి తీసుకున్నాను. యాక్చువల్గా సాంబార్కైనా నేను ఎక్కువ తీసుకోను అనమాట. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూరగాయలు తినరు. ఆ ముక్కలన్నీ అట్లా వదిలేస్తారు. కనిపించే మునక్కాయ 10 రూపీస్ అంట. ఇంకా ఇలా దోసకాయని తీసుకున్నాను. ఆ రోజు ఫుడ్ నేను నాన్నకు చేసి పెట్టాల్సి వచ్చింది. అందుకని ఇట్లా అన్ని కూరగాయలు ఉంటే బాగుంటుంది సాంబార్లో అని చెప్పి తీసుకున్నాను. బీన్స్ చేసి చాలా రోజులు అయిందని చెప్పి బీన్స్ కూడా తీసుకున్నాను తాలింపుకి. ఈ కనిపించే కూరగాయలన్నీ నేను తీసుకునేవి 55 రూపీస్ అయ్యాయి. నాకైతే ఏందబ్బా ఇంత రేట్ అయ్యాయి అనుకున్నాను. సర్లే అని చెప్పి గమగైపోయాను. ఇంకా టిఫిన్కి వచ్చాను. ఎక్కువగా తినను నేను, బయట రేర్గా తీసుకుంటాను. ఒక్కోసారి కావాలనిపించిన ఏదో ఒకటి పొంగలి లేకపోతే అటుకులు ఉప్మా చేసేసుకుంటాము. మనకైతే ఏజ్ వచ్చాక కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కదా, ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలి అని అనుకుంటాము. తినాలని అనిపించినా తినం కదా. నాకు చాలాసార్లు అలా అనిపించింది. మీకు అలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను వెళ్ళే కూరగాయలు అతను ఎక్కువ కరివేపాకు కొత్తిమీర పెడతాడు, ఎందుకో తెలియదు.